ఇంకా 32 రోజులలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడికి వెళ్ళి పోటీ చేస్తున్న కుందూరు రఘువీరెడ్డి గారిని కనీ విని ఎరగని మెజార్టీతో గెలిపించాలని హిందూ ముస్లిం సిక్ అన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు చూస్తున్నారు ఈరోజు కులాల మతాల మధ్యలో ఘర్షణలు పెట్టడం, దానికి మాకు 370 వస్తాయి 400 సీట్లు వస్తాయి అని చెప్పి రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇలా భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి, ఆషామాషి ఎన్నికలు కాదు. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం, మొన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా కార్యకర్తలు లేరు, ప్రజలు లేరు, వాళ్ళకి అభ్యర్థులు లేక వాళ్ళ బాధ కాదు, వాళ్ళ మాటలు కానీ కాకపోతే ఒకటే తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నానంటే, నిన్న హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు ఆయన, ఇంకొక మన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతో మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏడ్చుకొని ఏకనాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టని నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఒక జాతీయ పార్టీ, నువ్వు ఎల్పీ లీడరు, లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చిట్చాట్లో మాట్లాడుతుంది. ఈయన ఎమ్మటి 10 మంది నువ్వు బట్టి విక్రమార్క అంటే మా గౌరవం. మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు ఉన్నట్టు ఉన్నారు. ఇవాళ మీ ఓరు కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. అందుకనే చెప్తున్నాం ఈరోజు మళ్ళీ ఎందుకు క్లారిఫై చేస్తున్నా అంటే, గడుకోసారి మీరు హరీష్ రావు గారు కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. ఇది జాతీయ పార్టీ, ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు మా అధిష్టాన వర్గం ఎన్నుకున్న రేవంత్ రెడ్డి గారు మేమందరం టీముగా పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాం. 100 ఏళ్ళు 10 ఏళ్లలో 100 ఏళ్ళ వెనుకకి తింటున్న ఈ తెలంగాణని ఇవాళ నల్గొండ జిల్లా, కృష్ణా, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాను ఎండబెట్టిన మీరు ఇవాళ 36 సీట్ల 33 సీట్లు ఇవాళ కాంగ్రెస్ 60-70 వేల మెజార్టీతో గెలిచినాం. ఇంకా కూడా మీకు జ్ఞానోదయం అవుతలేదా? అందుకనే కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే పదం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. నేను ఒక క్రమశిక్షణ కార్యకర్తని ఇవాళ ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు, 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, 14 సీట్లు గెలవబోతున్నాం. మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్ చాట్లు పనికిరాని మాటలు బంద్ చేయరు, ప్రభుత్వాలను పడగొట్టు మాటలు బంద్ చేయరు. అట్లా అనుకుంటే మీ 50 ఏళ్ళు పాలించినాం, ఏ ప్రభుత్వాన్ని పడగొట్టలే కాంగ్రెస్ ప్రభుత్వం. సెక్యులర్ పార్టీగా మీ అందరూ కూడా పవిత్ర దినమైన రోజు మా ఆపోజిషన్ నాయకులకు చెప్తున్నా, ఇక ముందు మా ఇంటర్నల్ పార్టీ గురించి కానీ మా పార్టీలో గ్రూపులు ఉన్నాయని కానీ దళితుని అవమానపడుతుంది మీరు. దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి 13 ఏళ్ళు వాడుకొని ముఖ్యమంత్రి అయింది నువ్వు. మేము మాట తప్పలే, 6 గ్యారంటీలు ఇచ్చినాం, 6 గ్యారంటీలు అమలు పరిచడానికి ఇచ్చినాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది, కోడ్ తర్వాత రైతు బంధు, రుణమాఫీ అన్నీ చేసి చూపిస్తాం. ఒక్కటే చెప్తున్నా, ఇది మీరు రిక్వెస్ట్ అనుకోరి, వార్నింగ్ అనుకోరి. మహేశ్వర్ రెడ్డి గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పినారు. మీకు ఒక్క సీటు తెచ్చుకోవాలి అంతే, ఒక్క సీట్ అన్నది తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల. దానికి కోమటిరెడ్డి సిద్ధం, దేనికంటే దానికి రెడీ. రైట్, ఓకే.